ఇలాగా మీ పార్టీలో అంతర్గత విషయాలు మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి గారు మీలాంటి వాళ్ళకి తప్పించి మూడోసారి అవకాశం ఇచ్చారు. కొందరికి ఒక్కసారితోనే బయటికి ఇంకో నియోజకవర్గాల్లో మార్చడము, అంటే చివరికి హోమ్ మినిస్టర్తో సైతం ఆయన మార్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇటువంటి దాన్ని ఎలా అంచనా వేస్తారు ప్రజలు? ప్రతిపక్షం చెప్తున్న ప్రచారానికి ఎలాంటి సమాధానం ఉంటుంది మన దగ్గర? అంటే కొంత మేరకు స్థానికంగా కొంతమంది నాయకుల మీద వ్యతిరేకత వచ్చినమాట వాస్తవం. సో అలాంటి మార్పులు చేర్పులు, చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్, కొంతమంది ఎమ్మెల్యేలను ఎంపీలుగా పంపించడం, కొంతమంది సీట్లు స్థానచలనం చేయటం, మొత్తం మీద గమనిస్తే 22 మందికే సీట్లు నిరాకరించారు. 81 మార్పులు చేసినా అందరినీ అడ్జస్ట్మెంట్ చేశారు. ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని పక్క కాన్స్టిట్యున్సీకి పంపించడం, లేకపోతే వేరే కాన్స్టిట్యున్సీకి పంపించే కార్యక్రమం చేయటం, కొంతమంది చోట్ల బలంగా ఉన్నవాళ్ళు ఎంపీలుగా పంపించడం, ఇవన్నీ పార్టీ ఇంట్రెస్ట్కి, అంటే పార్టీ గెలవాలి, 175 గెలవాలి అనే ఒక లక్ష్యంతో, ఒక ఉద్దేశంతో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి. అంటే నరసరావుపేటలో ఉండే శ్రీనివాసరెడ్డి గారికి ఉండే పరిస్థితి మిగతా చోట్ల ఎందుకు లేకుండా పోయిందంటారు? అంటే వాళ్ళు కూడా ఒకసారి గెలిచిన తర్వాత అక్కడే ఉండాలని, ఇప్పుడు మీకు ఎంత పోటీ వచ్చినా ఇక్కడే ఉండాలని పట్టుదలతో మీరు ఉండగలిగారు. అది కొన్ని చోట్ల అది ఎక్కువగా ఉండవచ్చు. అంటే అంటే పబ్లిక్ సర్వే చేశారు. ఇప్పుడు ఇక్కడ మాకు పబ్లిక్లో ఎక్కడ వ్యతిరేకత లేదు. ఇట్ ఈజ్ ఓన్లీ ఇన్ ద నాయకులు. సో నాయకుల్ని మనం మార్చుకుంటే సరిపోద్ది అనే అడ్జస్ట్మెంట్ తోటి ఇవ్వాలి. ఈ విధంగా కొన్ని చోట్ల పబ్లిక్లో కూడా యాంటీ ఉందనుకోండి, తప్పకుండా మార్చాల్సి వచ్చింది. మార్చే చోట మార్చుకున్నారు. అది ఇలాగా పల్నాడు జిల్లా అయింది, నరసరావుపేట పార్లమెంట్ కోసం మాట్లాడతాం.